ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా భక్తులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక ఈరోజు ఆగస్టు 15వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు రేపు ఆగస్టు 16వ తారీఖు సంబంధించి తిరుపతిలో విడుదల చేశారు. ఇవన్నీ కూడా తెల్లవారుజామున 5:30 అయిపోయాయి. దయచేసి రేపు ఆదివారం వచ్చే వాళ్ళందరూ కూడా తెలుసుకోండి, తెల్లవారుజామున 3 గంటల తర్వాత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో మీకు ఇస్తారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఇక్కడ శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారండి. ఓకేనా? ఇక నవంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో టీటీడీ నుంచి మనకు నిన్న ఫుల్గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే వచ్చింది. ఈ నెల ఆగస్టు 18వ తారీఖు నుంచి 25వ తారీఖు 26వ తారీఖు వరకు కూడా అన్ని రిలీజులు ఉన్నాయి. నేను మరొక్కసారి చెప్తున్నా, ఈ నెల ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు, రూములు కూడా మధ్యాహ్నం 3 గంటలకు అదే రోజు విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టా. కావాలి అంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. భక్తులందరూ సిద్ధంగా ఉండండి. నవంబర్ నెలకి టికెట్లన్నీ ఈ నెల ఆగస్టు 18 నుంచి విడుదల చేస్తున్నారు. ఓకేనా? వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అప్డేట్ కూడా నేను అందులో క్లియర్గా చెప్పాను. పుష్పయాగం టికెట్ల అప్డేట్ కూడా చెప్పాను. అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్ లేని వాళ్ళు కూడా ఈ నెల ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఇక ఈరోజు ఆగస్టు 15వ తారీఖున తిరుమల కొండపైన భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. నిన్న రాత్రి టీటీడీ వారు ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. అంటే మైక్ ద్వారా అనౌన్స్ చేశారు, కంపార్ట్మెంట్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి, వచ్చే వాళ్ళంతా తెల్లవారుజామున రండి, ప్రస్తుతానికైతే మీరు వచ్చినా కూడా క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దయచేసి ఇవాళ రేపు ఫుల్ రష్ ఉంటుంది, డిసైడ్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని రండి. ఓకేనా? మరి ఈ వీడియో నేను సెలవు తీసుకున్నా. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.